భారత రాజకీయాల్లో ఒకప్పుడు పార్టీ అంటే ఒక సిద్ధాంతం, ఒక ఉద్యమం, ఒక భావజాలం. నాయకులు పదవుల కోసం కాదు, సిద్ధాంతాల కోసం రాజకీయాలు చేసేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు రాజకీయాల్లో సిద్ధాంతాల కంటే అధికారం ముఖ్యమైందనే విమర్శలు పెరుగుతున్నాయి. గెలిచే అవకాశాలు ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్లడం, అధికారంలో ఉన్న పార్టీలో చేరడం, రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం అనేక మంది నేతల ప్రధాన లక్ష్యంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా జరిగిన రాజకీయ పరిణామాలు దీనికి నిదర్శనంగా నిలిచాయి. మహారాష్ట్రలో శివసేన చీలిపోయింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం వేరుదారి పట్టింది. తర్వాత ఎన్సీపీ కూడా రెండు ముక్కలైంది. బీహార్లో ప్రభుత్వాలు మారాయి. కర్ణాటకలో పార్టీ మార్పులు రాజకీయ సమీకరణాలను మార్చేశాయి. ఒకప్పుడు అజేయంగా కనిపించిన అనేక ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను, ఎంపీలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. పార్టీల బలహీనతకు ప్రధాన కారణాల్లో ఒకటి నాయకత్వ సంక్షేమం. ఒకే నాయకుడి చుట్టూ పార్టీ మొత్తం తిరుగుతుంటే ఆ నాయకుడి ప్రభావం తగ్గినప్పుడు లేదా పార్టీ అధికారాన్ని కోల్పోయినప్పుడు సంస్థ మొత్తం బలహీనపడుతుంది. రెండో శ్రేణి నాయకత్వాన్ని తయారు చేయకపోవడం అనేక పార్టీలను ఇబ్బందులోకి నెట్టింది. ఇక కుటుంబ రాజకీయాలు కూడా అనేక పార్టీలకు శాపంగా మారాయి. పార్టీ స్థాపకుడి తర్వాత నాయకత్వం ఎవరికి దక్కాలన్న అంశంపై కుటుంబాల్లో లేని విభేదాలు మొదలవుతున్నాయి. ఆ విభేదాలు చివరకు పార్టీ చీలికలకు దారితీస్తున్నాయి. భారత రాజకీయాల్లో ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం కూడా మరో పెద్ద కారణం. నిర్ణయాలు కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతున్నాయనే విమర్శలు చాలా పార్టీలపై ఉన్నాయి. సీనియర్ నేతలకు ప్రాధాన్యం లేకపోవడం, క్యాడర్ అభిప్రాయాలను పట్టించుకోకపోవడం, పదవుల పంపకాలలో అసంతృప్తి పెరగడం వంటివి తిరుగుబాట్లకు కారణమవుతున్నాయి. తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమం చేసిన పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగింది. అయితే 2023 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. పార్టీ ఓటమి తర్వాత పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం జరిగింది. కొందరు కాంగ్రెస్లో చేరారు, మరికొందరు బీజేపీతో సన్నిహితంగా ఉన్నారనే చర్చలు జరిగాయి. దీంతో బీఆర్ఎస్ క్యాడర్లో ఆందోళన వ్యక్తమైంది. ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పార్టీ భవిష్యత్తుపై సీనియర్ నేతల అభిప్రాయాలు, సంస్థాగత పునర్నిర్మాణం, కొత్త నాయకత్వానికి అవకాశాలు వంటి అంశాలపై అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్లో కూడా పరిస్థితి పూర్తిగా భిన్నంగా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల కోసం పోటీ పెరిగింది. మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, నామినేటెడ్ పోస్టుల విషయంలో ఆశావహుల సంఖ్య పెరిగింది. సీనియర్ నేతలు, కొత్తగా పార్టీలో చేరిన నేతలు, ఉద్యమకాలం నుంచి పనిచేసిన కార్యకర్తల మధ్య సమతౌల్యం పాటించడం కాంగ్రెస్ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఇక బీజేపీ కూడా తెలంగాణలో విస్తరణ కోసం ప్రయత్నిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు అవకాశం ఇవ్వడం, కొత్త సామాజిక వర్గాలను ఆకర్షించడం, సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టడం వంటి వ్యూహాలతో ముందుకు వెళుతోంది. అయితే పాత నేతలు, కొత్తగా వచ్చిన నేతల మధ్య సమన్వయం కూడా పార్టీకి కీలకంగా మారింది. తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఉండేది. కానీ మారిన రాజకీయ పరిస్థితులు, నాయకుల వలసలు, ప్రాంతీయ భావోద్వేగాల ప్రభావంతో ఆ పార్టీ క్రమంగా బలహీనపడిపోయింది. కాంగ్రెస్ కూడా ఒక దశలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అలాంటి పరిస్థితి వస్తుందా లేక తిరిగి పుంజుకుంటుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అధికారం కోల్పోయిన తర్వాతే ఒక పార్టీ అసలు బలం బయటపడుతుంది. క్యాడర్ ఎంత బలంగా ఉంది, నాయకత్వంపై ఎంత నమ్మకం ఉంది, ప్రజలతో అనుబంధం ఎంత ఉంది అనే విషయాలు అప్పుడే తెలుస్తాయి. భారత రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు, తిరుగుబాటు వర్గాలు, కుటుంబ రాజకీయాల్లో నాయకత్వ సంక్షోభం కొత్త సవాళ్లుగా మారాయి. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు బలంగా కనిపించే పార్టీలు అధికారం కోల్పోయిన తర్వాతే అసలు పరీక్షను ఎదుర్కొంటున్నాయి. అయితే చరిత్ర ఒక విషయం చెబుతోంది. ప్రజలతో నిరంతర అనుబంధం, బలమైన సంస్థాగత నిర్మాణం, అంతర్గత ప్రజాస్వామ్యం, కొత్త నాయకత్వానికి అవకాశాలు కల్పించిన పార్టీలు మాత్రమే కాల పరీక్షను తట్టుకుని నిలబడగలవు. మరి తెలంగాణలో దేశ రాజకీయాల్లో పార్టీలు నాయకులను మోస్తున్నాయా లేక నాయకులే పార్టీలను మోస్తున్నారా? ఈ ప్రశ్నకు రాబోయే ఎన్నికలే సమాధానం చెప్పబోతున్నాయి.